ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయం సాధారణ కథ కాదు, బదులుగా వేల సంవత్సరాల క్రితం గ్రంథాలలో దాచబడిన రహస్యం. ఇది ఒక భవిష్యద్వాణి. దీని గురించి మీరు విని ఉండవచ్చు, కాని దాని సత్యాన్ని ఎన్నడూ గ్రహించి ఉండరు. కలియుగం యొక్క మొత్తం ఆయుష్షు 4,32,000 సంవత్సరాలని చెప్పబడింది. అయితే కలికాలంలో భూమిపై పాపం తన గరిష్ట స్థాయికి చేరినప్పుడు, మనిషి మానవత్వాన్ని మరచిపోయినప్పుడు, ధర్మం మరియు అధర్మం మధ్య రేఖ అదృశ్యమైనప్పుడు కాలచక్రం తన దిశను మార్చుకుంటుంది. అవును, యుగాల గతిని, భూమి యొక్క పరిస్థితులను నియంత్రించే అదే కాలచక్రం. దీని గురించి మహాభారతం, విష్ణుపురాణం మరియు భవిష్యపురాణంలో స్పష్టంగా పేర్కొనబడింది. అధర్మం పెరిగినప్పుడు, ధర్మం పేరుతో ఉన్నవారు కూడా అధర్మంలో మునిగిపోయినప్పుడు కాలచక్రం తన గతిని వేగవంతం చేస్తుంది మరియు కలియుగం యొక్క పూర్తి ఆయుష్షు పూర్తి కాకముందే దాని కాలం తగ్గిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. 2030 అనేది ఆ సంవత్సరం. దీని గురించి గ్రంథాలు, భవిష్యద్వాణులు మరియు ఋషులు సూచించారు. 2030లో భూమిపై యుగ పరివర్తన జరుగుతుందని చెప్పబడింది. కలియుగం తన చివరి శ్వాసలను తీసుకుంటుంది మరియు సత్యయుగం ఆరంభమవుతుంది. ఇది కేవలం సమ్మేళనం కాదు, ఇది కాలచక్రం యొక్క గతి యొక్క ఫలితం. గ్రంథాలలో ఇలా కూడా చెప్పబడింది, ప్రతి యుగం యొక్క అంతం వద్ద కాల యొక్క గతి వేగమంతం అవుతుంది. గత 2 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు సాధారణమైనవి కావు. ఇవన్నీ కాలచక్రం యొక్క మలుపు యొక్క సంకేతాలు. కాలచక్రం తన దిశను మార్చుకుంది మరియు కలియుగం యొక్క చివరి దశ ఇప్పుడు మన ముందుంది. కాలచక్రం ఒకసారి మలుపు తిరిగినప్పుడు అది కేవలం ప్రకృతి విపత్తులను మాత్రమే సృష్టించదు, బదులుగా ప్రజల ఆలోచనలు మరియు ప్రవర్తనలో కూడా భారీ మార్పులను తెస్తుంది. 2025 సంవత్సరం యొక్క శ్రావణమాసంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంకేతాలు కనిపించాయి. ఇవి వేల సంవత్సరాల క్రితం గ్రంథాలలో వ్రాయబడ్డాయి. మొదటి సంకేతం, ఆకాశంలో అనేక ప్రాంతాలలో ఒకేసారి 3 ఇంద్రధనుస్సులు కనిపించాయి. ఇది సాధారణ సంఘటన కాదు. వేదాలు మరియు పురాణాలలో దీన్ని ఒక ప్రత్యేక సంఘటనగా పరిగణించారు. ఒకేసారి 3 ఇంద్రధనుస్సులు కనిపించినప్పుడు కాలచక్రం తన గతిని మార్చుకున్నట్లు గుర్తించాలని చెప్పబడింది. ఇది ఒక యుగం యొక్క సమాప్తి మరియు మరొక యుగం యొక్క ఆగమనం యొక్క సంకేతం. 2025 శ్రావణమాసంలో ఈ దృశ్యం రెండవ సంకేతం. శ్రావణమాసంలో ఎండిపోయిన పాత జలాశయాలు అకస్మాత్తుగా నీటితో నిండిపోయాయి. సంవత్సరాల తరబడి ఎండిపోయిన సరస్సులు, కొళళ్లలో నీరు వచ్చింది మరియు అక్కడ వేల సంవత్సరాల పాత పవిత్ర విగ్రహాలు, శివలింగాలు, దేవతా విగ్రహాలు కనిపించడం ప్రారంభమైంది. పురాణాల్లో ఇలా చెప్పబడింది, మృత జలాశయాలు మళ్లీ జీవం పొందినప్పుడు, పాత దేవాలయాల విగ్రహాలు కనిపించడం ప్రారంభమైనప్పుడు కాలచక్రం తన తదుపరి